సర్పంచ్ ఓడిపోతే కూడా గెలిచినట్టు ప్రకటించాను నేను. నా గొంతు కోస్తారా? ఏం తప్పు చేశాను చెప్పండి. కుట్రలో కుతంత్రాలు చేయడం నా చేత కాదు. అభిమానిస్తాను, దగ్గరకు తీసుకుంటాను, నా సొంత కుటుంబ సభ్యుల్లాగా దగ్గరకు తీసుకుంటాను. అన్యాయం చేయడం, ద్రోహం చేయడం ఇవన్నీ నాకు చేత కాదు. ఉన్నది మాట్లాడతాను. ఎవరైనా తప్పు చేస్తే నువ్వు ఈ విధంగా తప్పు చేశావో సరిదిద్దుకోమని చెప్పి చెప్తానే కదా. కక్ష సాధింపులు అనేవి నా దగ్గర లేవు, కానీ ఇంకా చేస్తా. మీరు ఈరోజు నాకు చూపించారు కదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర డబ్బులకు అమ్ముడు పోయి, నేనేందో చూపిస్తా, ప్రసన్న కుమార్ రెడ్డి అంటే ఏందో చూపిస్తా భవిష్యత్తులో. మీరు అనుకుంటున్నారు మరలా గెలిచేది ప్రసన్న కుమార్ రెడ్డే, మరలా మనం పోతే మరలా మనకు ముందు సీట్లు మనకేస్తాడని అనుకుంటున్నారు. ఇక జరగదు. జొన్నవాడ కామాక్షమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నా, మీలాంటి చెంచాగాళ్ళని, మీలాంటి దరిద్రులని, మీలాంటి వెధవల్ని నా గడప కూడా దొక్కనివ్వను. ఇది ఒకటి నేర్చుకున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి బోళా మనిషి. మనం ఇప్పుడు చేయకపోయినా గెలిచేది ఆయనే. రేపు పోతే మనకు ముందు సీట్లు వేస్తాడు, కండువాలు వేస్తాడు, వాళ్ళని వెనక కూర్చోబెడతాడని అనుకుంటున్నారు. మారాను, నేను మారాను. ఇక మీదట భవిష్యత్తులో ఇటువంటి వెధవల్ని దగ్గర కూడా రానివ్వను. ఎంత అన్యాయం ఇది! ఇంతకన్నా హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా నీ వెన్నెల